ఈ వీడియోలో మనం బీ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు బీ, బీన్, బీయింగ్ ఇవన్నీ బీ ఫ్యామిలీకి చెందిన స్ట్రక్చర్సే. అలాగే ప్రజెంట్ టెన్స్లో బీ ఫార్మ్స్లోకి వచ్చేసరికి ఈజ్, యామ్, ఆర్ వాడతాం. పాస్ట్ టెన్స్లో వాజ్, వర్ కింద కూడా యూస్ చేస్తాం. కానీ బీ ఫార్మ్స్లో బీ అంటే ఉండుట అనేది రకరకాలుగా మనం ఉపయోగిస్తాం. ఈ వీడియోలో మనం ఫస్ట్ మోడల్ వర్బ్స్తో కొన్ని డైలీ యూస్ చేసే సెంటెన్సెస్ చూద్దాం. తర్వాత కొంచెం టెన్సెస్ కూడా స్ట్రక్చర్కి మనం కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఆ తర్వాత కొన్ని ఇంపరేటివ్ వేస్లో కూడా చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైలిష్ గ్రామర్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఫస్ట్ టైం నా వీడియో క్లిక్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. యు ఆర్ ఇన్ ఎ రైట్ ప్లేస్ టు లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్స్. ఇంకేమాత్రం లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ బీ అనేది ఎన్నో విధాలుగా రూపుచెందుకుంటుంది. అలాగే ప్రతి వాక్యానికి ఖచ్చితమైన అర్థాన్ని ఇస్తుంది. అది ఎలాగో చూద్దాం. విల్ బీ, ఐ విల్ బీ దేర్, నేను అక్కడ ఉంటాను. ఐ విల్ బీ దేర్, నేను అక్కడ ఉంటాను. వుడ్ బీ, ఐ వుడ్ బీ దేర్, నేను అక్కడ ఉండి ఉంటాను. ఐ వుడ్ బీ దేర్, నేను అక్కడ ఉండి ఉంటాను. ఇక్కడ విల్ ప్లేస్లో వుడ్ యాడ్ చేసి ఇండైరెక్ట్ స్పీచ్లో మనం వుడ్ని యూస్ చేస్తాం. షల్ బీ, ఐ షల్ బీ దేర్, నేను అక్కడ ఉండాలి. ఐ షల్ బీ దేర్, నేను అక్కడ ఉండాలి. షుడ్ బీ, ఐ షుడ్ బీ దేర్, నేను అక్కడ ఉండి ఉండాలి. ఐ షుడ్ బీ దేర్, నేను అక్కడ ఉండి ఉండాలి. కెన్ బీ, ఐ కెన్ బీ దేర్, నేను అక్కడ ఉండగలను. మనం సామర్థ్యం గురించి చెప్పినప్పుడు ఈ కెన్ బీ యూజ్ చేస్తాం. ఐ కెన్ బీ దేర్, నేను అక్కడ ఉండగలను. కుడ్ బీ, ఐ కుడ్ బీ దేర్, నేను అక్కడ ఉండగలిగితిని. ఐ కుడ్ బీ దేర్, నేను అక్కడ ఉండగలిగితిని. మైట్ బీ, అలాగే మే బీ. ఐ మైట్ బీ దేర్, నేను అక్కడ ఉండొచ్చు. ఐ మే బీ దేర్, నేను అక్కడ ఉండొచ్చు. ఈ రెండు అర్థాలు ఒక విధంగానే ఉంటాయి. ఏది వాడినా పర్లేదు. కానీ అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి కొంచెం లెస్ పాసిబిలిటీ ఉన్నప్పుడు, అంటే ఒక 20 to 30% పాసిబిలిటీ, లెస్ పాసిబిలిటీ ఉన్నప్పుడు ఐ మైట్ బీ దేర్, నేను అక్కడ ఉండొచ్చు, అది వాడండి. అలాగే ఐ మే బీ దేర్ కొంచెం ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటే 60 to 70% పాసిబిలిటీస్ ఉన్నట్టయితే ఐ మే బీ దేర్ మీరు వాడచ్చు. మస్ట్ బీ, ఐ మస్ట్ బీ దేర్, నేను అక్కడ తప్పకుండా ఉండాలి. ఐ మస్ట్ బీ దేర్, నేను అక్కడ తప్పకుండా ఉండాలి. ఆట్ టు బీ దేర్, ఐ ఆట్ టు బీ దేర్, నేను అక్కడ ఉండాల్సిందే. ఐ ఆట్ టు బీ దేర్, నేను అక్కడ ఉండాల్సిందే. ఇది కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న సందర్భంలో మనం యూస్ చేస్తాం. నీడ్ టు బీ, ఐ నీడ్ టు బీ దేర్, నేను అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు బీ దేర్, నేను అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ మన అవసరం ఉన్నది కాబట్టి మనం ఉండాల్సిన అవసరం ఉంది. డే టు బీ, ఐ డే టు బీ దేర్, నేను అక్కడ ఉండడానికి ధైర్యం ఉంది. నాకు ధైర్యం ఉంది కాబట్టి అది చెప్పడానికి ఐ డే టు బీ దేర్, నేను అక్కడ ఉండడానికి ధైర్యం ఉంది. యూజ్ టు బీ, ఐ యూజ్ టు బీ దేర్, నేను అక్కడ ఉండేవాడిని. అక్కడ ఒకప్పుడు ఉండేవాడిని అని చెప్పినప్పుడు ఐ యూజ్ టు బీ దేర్, నేను అక్కడ ఉండేవాడిని. ఫ్రెండ్స్, నేను ఇంతవరకు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఈ ఒక్క స్లైడ్లోనే కలిపి పెట్టాను. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా చెప్తాను. నేను చెప్పిన వెంటనే మీరు నా వెనక మీరు రిపీట్ చేయాలి. అలా చేస్తే మీ నోటికి అలవాటు అవుతుంది. ఆ తర్వాత మైండ్లో ఫీడ్ అవుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బై హార్ట్ చేస్తే వచ్చేది కాదు. అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ మన నోటికి అలవాటు చేసుకోవాలి. సరే, ఇప్పుడు నా వెనక రిపీట్ చేయండి. ఐ యూజ్ టు బి దేర్, ఐ యూజ్ టు బి దేర్, నేను అక్కడ ఉండేవాడిని. ఐ డేర్ టు బి దేర్, ఐ డేర్ టు బి దేర్, నేను అక్కడ ఉండడానికి ధైర్యం ఉంది. ఐ నీడ్ టు బి దేర్,
ఐ నీడ్ టు బి దేర్, నేను అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఐ విల్ బి దేర్, ఐ విల్ బి దేర్, నేను అక్కడ ఉంటాను. ఐ వుడ్ బి దేర్, ఐ వుడ్ బి దేర్, నేను అక్కడ ఉండి ఉంటాను. ఐ షల్ బి దేర్, ఐ షల్ బి దేర్, నేను అక్కడ ఉండాలి. ఐ షుడ్ బి దేర్, ఐ షుడ్ బి దేర్, నేను అక్కడ ఉండి ఉండాలి. ఐ కెన్ బి దేర్, ఐ కెన్ బి దేర్, నేను అక్కడ ఉండగలను. ఐ కుడ్ బి దేర్, ఐ కుడ్ బి దేర్, నేను అక్కడ ఉండగలిగితిని. ఐ మే బి దేర్, ఐ మే బి దేర్, నేను అక్కడ ఉండొచ్చు. ఐ మస్ట్ బి దేర్, ఐ మస్ట్ బి దేర్, నేను అక్కడ తప్పకుండా ఉండాలి. ఐ ఆట్ టు బి దేర్, ఐ ఆట్ టు బి దేర్, నేను అక్కడ ఉండాల్సిందే. ఇంతవరకు మనం మోడల్ వర్బ్స్తో ఈ బీ అనేది కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూసాం. ఇక్కడి నుంచి సమ్ అదర్ యూజెస్ కనెక్టెడ్ విత్ ద టెన్సెస్తో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ ఆమ్ టు బి దేర్, నేను అక్కడ ఉండాలి. హీ ఈజ్ టు బి దేర్, అతను అక్కడ ఉండాలి. షీ ఈజ్ టు బి దేర్, ఆమె అక్కడ ఉండాలి. ఇట్ ఈజ్ టు బి దేర్, అది అక్కడ ఉండాలి. అలాగే యు ఆర్ టు బి దేర్, నువ్వు అక్కడ ఉండాలి. వి ఆర్ టు బి దేర్, మనం అక్కడ ఉండాలి. దే ఆర్ టు బి దేర్, వాళ్ళు అక్కడ ఉండాలి. ఇదంతా మనం ప్రజెంట్ టెన్స్లో చెప్పుకుంటాం. ఐ వాస్ టు బి దేర్, నేను అక్కడ ఉండాలి. అంటే ఒక సిచ్యువేషన్ ఏదో జరిగింది, నేను ఉండాల్సింది అని చెప్పినప్పుడు మనం నేను అక్కడ ఉండాలి అంటే పాస్ట్లో, ఇదంతా మనం పాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. వీ వర్ టు బి దేర్, మనం అక్కడ ఉండాలి అని చెప్పుకున్నప్పుడు వీ వర్ టు బి దేర్, మనం అక్కడ ఉండాల్సింది అని చెప్పుకుంటాం. ఐ హ్యావ్ టు బి దేర్, నేను అక్కడ ఉండాలి. హీ హ్యాస్ టు బి దేర్, అతను అక్కడ ఉండాలి. షీ హ్యాస్ టు బి దేర్, ఆమె అక్కడ ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి దేర్, అది అక్కడ ఉండాలి. ఇదంతా ప్రజెంట్ టెన్స్లో మనం వాడతాం. ఐ హ్యాడ్ టు బి దేర్, నేను అక్కడ ఉండాలి అంటే పాస్ట్లో అరే ఉండవలసింది అని చెప్పినప్పుడు మనం ఐ హ్యాడ్ టు బి దేర్, నేను అక్కడ ఉండాలి, ఇదంతా పాస్ట్లో చెప్పుకుంటాం. ఐ వాంట్ టు బి దేర్, నేను అక్కడ ఉండాలని కోరుకుంటున్నా. ఐ వుడ్ లైక్ టు బి దేర్, నేను అక్కడ ఉండాలని కోరుకుంటున్నా. ఈ రెండు సెంటెన్సెస్కి తెలుగులో అర్థం అయితే ఒకటే, కానీ ఇంగ్లీష్లో మాత్రం క్యాజువల్గా చెప్పినప్పుడు ఐ వాంట్ టు బి దేర్ అని చెప్పాలి. అలాగే పొలైట్ వేలో చెప్పినప్పుడు ఐ వుడ్ లైక్ టు బి దేర్ అని చెప్పచ్చు. అంటే తెలుగులో అర్థమైతే ఒకటే, కానీ ఇంగ్లీష్లో చెప్పుకున్నప్పుడు మాత్రం అక్కడ ఉన్న సిచ్యువేషన్ వైజ్గా క్యాజువల్గా కూడా చెప్పచ్చు, పొలైట్ వేలో కూడా చెప్పచ్చు. ఐఎమ్ ఏబుల్ టు బి దేర్, నేను అక్కడ ఉండగలను. ఐఎమ్ కేపబుల్ టు బి దేర్, నేను అక్కడ ఉండగలను. ఐ కెన్ బి దేర్, నేను అక్కడ ఉండగలను. ఇప్పుడు ఈ 3 సెంటెన్సెస్కి తెలుగులో అర్థమైతే ఒకటే, కానీ ఇది సామర్థ్యం గురించి చెప్పుకున్నప్పుడు ఈ 3 సెంటెన్సెస్ అక్కడున్న సిచ్యువేషను, అక్కడున్న పాసిబిలిటీ బట్టి మనం చెప్పాలి. ఇదంతా ఒక కెపాసిటీ, ఒక ఎబిలిటీ, ఇదంతా సామర్థ్యానికి సంబంధించిన వర్డ్స్. ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఐ విష్ టు బి దేర్, నేను అక్కడ ఉండాలనుకుంటున్నా. ఐ సపోజ్ టు బి దేర్, నేను అక్కడ ఉండాలనుకుంటున్నా. ఈ 2 సెంటెన్సెస్కి తెలుగులో అర్థమైతే ఒకటే, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ వైజ్గా మీరు ఈ 2 సెంటెన్సెస్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఐ యామ్ విల్లింగ్ టు బి దేర్, నేను అక్కడ ఉండేటకు సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ విల్లింగ్ టు బి దేర్, నేను అక్కడ ఉండుటకు సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ గోయింగ్ టు బి దేర్, నేను అక్కడ ఉండబోతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు బి దేర్, నేను అక్కడ ఉండబోతున్నాను. ఐ యామ్ రెడీ టు బి దేర్, నేను అక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ రెడీ టు బి దేర్, నేను అక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్నాను.
ఈ విధంగా మనం డిఫరెంట్ వేస్లో బీ ఫామ్స్ని చెప్పచ్చు. అండ్ ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇవే కాకుండా బీని మనం ఇంపరేటివ్ మోడల్లో కూడా యూస్ చేయొచ్చు. ఇంపరేటివ్ మోడల్ ఏం జరగాలో అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పాజిటివ్గా చూద్దాం. బీ దేర్, అక్కడ ఉండు. బీ హియర్, ఇక్కడ ఉండు. బీ పొలైట్, మర్యాదగా ఉండు. అలాగే బీ కైండ్, మంచిగా ఉండు. బీ జెనరస్, బీ క్వైట్, బీ ఇన్ లైన్, బీ సింపుల్, ఎక్సెట్రా. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతాం. ఇవన్నీ పాజిటివ్ వేగా వస్తాయి. ఇప్పుడు నెగిటివ్ ఇంపరేటివ్ మోడల్స్ కూడా చూద్దాం. డోంట్ బీ క్వైట్, డోంట్ బీ రూడ్, డోంట్ బీ పంచువల్, డోంట్ బీ క్రూయల్, ఎక్సెట్రా. ఇలా నెగిటివ్గా చెప్పినవన్నీ ఈ ఇంపరేటివ్ మోడల్లో బీతో మనం యూజ్ చేస్తాం. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ నో హౌ టు యూజ్ అండ్ వేర్ టు యూజ్ బీ ఆన్ వేరియస్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో ట్రై టు లెర్న్ ఇట్ అండ్ ట్రై టు యూజ్ దమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ అవుట్ సైడ్ ఇన్ ఎ రైట్ వే. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్కి వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్.